ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఛానల్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఉప ఎన్నికలు తప్పవా? చాలామంది ఎమ్మెల్యేల మీద వేటు వేసేందుకు తగ్గట్టుగా ప్రణాళిక సిద్ధమవుతుందా? అధికార పక్ష నేతలు చెబుతున్నటువంటి జోష్యం వెనక ఉద్దేశం ఏంటి? ఆసక్తికరమైనటువంటి వ్యవహారం. ఏకంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద కూడా అనర్హత వేటు తప్పదు అనేటువంటి సంకేతాల్ని పాలక ఎన్డీఏ పక్ష నేతలు ఇస్తున్నారు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజు మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి డుమ్మా కొడుతున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద వేటు పడక తప్పదు అనేటువంటి విషయాన్ని ఆయన కుండబద్దలు కొట్టేశారు. దాంతో ఆంధ్రప్రదేశ్లో పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంతో పాటుగా మరొక 10 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు తప్పవా అన్నటువంటి చర్చ మొదలైంది. వాస్తవానికి ఎవరైనా ఒక అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సభ్యుడు వరుసగా 60 రోజుల పాటు సభకు గైర్హాజరైతే ఆయన మీద చర్యలు తీసుకునే దానికోసం అవకాశం ఉంటుంది. అయితే 60 రోజుల పాటు అంతకు మించి కూడా గైర్హాజరు అయినప్పటికి కూడా స్పీకర్ అనుమతి తీసుకుని ఉంటే ఆయన మీద వేటేసేదానికి అవకాశం ఉండదు. స్పీకర్ అనుమతి కూడా తీసుకోకుండా సభకి 60 రోజుల పాటు డుమ్మా కొట్టేస్తే మాత్రం వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఎంత మేరకు చర్యలు తీసుకుంటారు, ఎలా తీసుకుంటారు అన్నదే ముఖ్యమైనటువంటి వ్యవహారం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రస్తుతం మనుగడలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఇప్పటివరకు సుమారుగా 25 రోజుల పాటు సమావేశాలు నిర్వహించారు. రేపు బడ్జెట్ సందర్భంగా మరొక 25 రోజుల పాటు సభ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. దాంతోపాటుగా వచ్చే వర్షాకాల సమావేశాలతో కూడా కలుపుకుంటే 60 రోజుల గడువు ముగుస్తుంది. కాబట్టి కేవలం ప్రమాణ స్వీకారం నాడు మాత్రమే జగన్మోహన్ రెడ్డి హాజరయ్యి ఆ తర్వాత సభకు డుమ్మా కొడుతున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద వేటు తప్పదు అనేటువంటి సంకేతాన్ని ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పెద్దలు ఇస్తున్నారు. అయితే ఇదంతా జగన్మోహన్ రెడ్డి మీద ఒత్తిడి పెంచడానికి, వైఎస్ఆర్సీపీ మీద ఒత్తిడి పెంచి వాళ్ళు సభకి రావడానికి తగ్గట్టుగా రంగం సిద్ధం చేసే ఉద్దేశంతోనే జరుగుతుందా అనేటువంటి అనుమానం కూడా కలుగుతోంది. ఏమైనప్పటికీ కూడా టీడీపీ అదేవిధంగా జనసేన సంబంధించినటువంటి అనేక మంది నేతలు మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఉప ఎన్నికలు తప్పవని, పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి కూడా చెక్ పెట్టేందుకు బీటెక్ రవిని ఎమ్మెల్యేగా గెలిపించుకునే ప్రయత్నం చేయబోతున్నామన్నట్టుగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇదంతా జరగాలంటే మరికొంత సమయం ఉంటుంది. ఈలోగా జగన్మోహన్ రెడ్డి తన వ్యూహం మార్చుకుని సభలో అడుగుపెట్టే ప్రయత్నం ఎంత మేరకు అన్నది కూడా ఒక ఆసక్తికరమైనటువంటి అంశం. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఈసారి బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీకి హాజరయ్యే అవకాశం ఉంది అనేటువంటి ప్రచారం కూడా ఉంది. అయితే వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరు దీన్ని అధికారికంగా ధృవీకరించట్లేదు. ఆ పార్టీ ఇంకా అధికారికంగా ఎక్కడ ప్రకటన కూడా చేయలేదు. అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా కనీసం ఒక్కరోజైనా ఆయన హాజరయ్యే ప్రయత్నం చేస్తారా? ఆ పార్టీకి సంబంధించినటువంటి మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యేందుకు కానీ, హాజరైనట్టు కనీసం సంతకం పెట్టడానికి కానీ ప్రయత్నం చేస్తారా? తద్వారా తమ మీద వేటు వేసేటువంటి అవకాశం లేకుండా చేసేటువంటి ప్రయత్నం ఎంత మేరకు జరుగుతుంది? ఇవన్నీ కీలకమైనటువంటి అంశాలు. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లో ఉప ఎన్నికలకి ఏ మేరకు అవకాశం ఉన్నదన్న దాన్ని నిర్ణయించేటువంటి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.